హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరట మీకు శుభములు. ఈరోజు కొరకైన దేవుని వాక్యము ఆలకించుదాం. 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువు నడిపించబోతున్నాడు. ఎక్కడికేనంటే పచ్చిక గల చోట్లకు. గొర్రెలు ఏ విధంగా అయితే లేత పచ్చి గడ్డికి పరుగెత్తుతూ ఆశపడుతూ సంతోషంగా వెళ్ళి ఆ పచ్చగడ్డిని లేత గడ్డిని మేస్తాయో, అలాగే అలాంటి పచ్చిక గల చోట్లకు ప్రభు నడిపిస్తానని, అలాగే శాంతికరమైన జలముల యొద్దకు, ప్రశాంతమైన నిర్మలమైనటువంటి శాంతి కలిగినటువంటి జలములను త్రాగించుట కొరకై ప్రభువు నడిపిస్తానంటున్నాడు. శాంతికరమైన జలములు అనగా గొర్రె పిల్లలు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప అలల చేత కొట్టబడుతున్న నీళ్ల దగ్గరికి రావడానికి భయపడతాయి. ఎక్కడైతే నిర్మలంగా శాంతంగా ప్రశాంతంగా ఉన్నటువంటి జలాలు కనబడతాయో అక్కడ నీళ్లు త్రాగడానికి గొర్రెలు ఇష్టపడతాయి. అట్లాగే నీ జీవితంలో కూడా దేవుడు శాంతిగా ఓపికగా నిదానంగా ఉండే చక్కని పరిస్థితుల్లోనికి సంతృప్తిలోనికి నడిపించడానికి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎక్కడికేనంటే పచ్చిక గల చోట్లకు, అనగా ప్రశాంతంగా మేతమేసి పండుకునే గొర్రెల వలె నీవు కూడా తృప్తి కలిగి నెమ్మది పొందినట్లు, శాంతికరమైన జలముల యొద్దకు, అనగా తమకు దాహమేసినా కూడా తాగలేని అలల చేత కొట్టబడే నీళ్ళ దగ్గరికి కాకుండా ప్రశాంతంగా ఉండి తృప్తిగా తాగగలిగే నీళ్ల దగ్గరికి ఈరోజు ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన ద్వారా నడిపించాలని కోరుతున్నావా? ప్రార్థన పూర్వకంగా ఆయన చేతిలో చెయ్యి వేసి ఆయన వాక్యపు మార్గంలో నీ అడుగులు వేయుము. ఈరోజు నీ జీవితంలో సంతృప్తి శాంతి కలిగేటట్లుగా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు, వారి జీవితంలో ఈరోజు ప్రత్యేకంగా సంతృప్తికరంగాను సంతోషదాయకంగాను శాంతియుతంగాను ఉండేటట్లుగా అనుగ్రహించండి. వారికి నెమ్మది కలుగునట్లుగా, వారికి తృప్తి కలుగునట్లుగా, గడ్డి ద్వారా గొర్రెలు తృప్తి పొందినట్లు, నీళ్ల ద్వారా అవి శాంతిని పొందుకునేటట్లు నీ బిడ్డలందరూ కూడా ఈరోజు వారు ఎదురు చూస్తున్నది పొందుకొని నెమ్మదిగా సౌఖ్యముగా ప్రశాంతంగా ఉండగలిగేటట్లు, ఎలాంటి గాదర, ఎలాంటి గందరగోళం, ఎలాంటి బెంగ దిగులు ఉండకుండానట్లు శాంతియుతమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా సౌఖ్యముగా బ్రతకగలిగేటట్లు, ముఖ్యంగా ఈరోజు అలాంటి ఒక చక్కని చల్లని వార్త చేత నీ బిడ్డల్ని నింపి అట్టి సమాధానకరమైన పరిస్థితుల్ని సంకల్పించి నెరవేర్చుమని నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీకు శాంతినిచ్చునుగాక. ఆమెన్.